తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా 10 సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఎందుకు ఇంకా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని విమర్శిస్తూ ఉన్నారు? అదెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసలు ఆయన ఏం కామెంట్ చేశారు తెలంగాణ తెలుసుకుందాం. ఒకసారి ఈ వీడియో విందాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి, నరుడి దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాళ్ళ దిష్టి కోనసీమకి తగిలిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు తెలంగాణ దిష్టి కొబ్బరి చెట్లు తగలడం ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ కామెంట్స్ని. తెలంగాణ వచ్చి కూడా 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇన్ని సంవత్సరాలు దాటిపోయింది, ఎందుకు ఇంకా ఆంధ్ర వాళ్ళు ఇమ్మడలేకపోతున్నారా? అంటే తెలంగాణ సపరేట్ కావడము ఇంకా జీర్ణించుకోలేకపోయినారు. తెలంగాణ మీద జరిగినటువంటి, వాళ్ళు చేసినటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, వాళ్ళు చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక ప్రజా ఉద్యమం. బేసికల్గా తెలంగాణ ఉద్యమము తెలంగాణ అస్తిత్వం కోసం, స్వాభిమానానికి, అభిమానానికి సంబంధించిన, ఆత్మగౌరవానికి సంబంధించిన ఉద్యమం. అది ఏది పచ్చదనాలు ఎర్రదనాలకు సంబంధించిన ఉద్యమం కాదు. అది తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమం. అది సో ఆత్మగౌరవాన్ని మీరు కించపరిచినటువంటి సందర్భాలు అనేకం. దాని కారణంగా చేసినటువంటి ఉద్యమము అఫ్కోర్స్ వచ్చింది, తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు నష్టపోవాలని ఎన్నడూ అనుకోలే. తెలంగాణ ప్రాంతము, తెలంగాణ ఉద్యమంలో నేను మొదటి నుంచి ఉన్నవాడిని. మేమెన్నడూ కూడా తెలంగాణ కోసం బతుకు తెరువుకు వచ్చినటువంటి ఎవరిని కూడా పల్లెత్తు మాట్లాడలే. ఉద్యమ కాలంలో వాళ్ళ కలుపులు పెట్టుకొనే సాదుకున్నాం మేము. ఇవాళకి కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకులను, ఆంధ్ర ప్రజలను, లేదా ఆంధ్ర విద్యా సంస్థలను, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలను ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినారా? ఎక్కడన్నా దాఖలా ఉన్నానా? అట్లాంటి ఏం దాఖలా లేదు. పవన్ కళ్యాణ్ గారు తంతే పోయి గారెల బుట్టలో పడ్డట్టుగా అనుకోకుండా ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినాడు. అతిథి నటుడిని ప్రధాన నటుడు చేస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. సో ఆయన అవగాహన లోపానికి ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్కి ఇక్కడ అభిమానులు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆయన సినిమాలు నడుస్తున్నాయి, ఆయనకు సంబంధించినటువంటి ఏది జన సైనికులు ఉన్నారు, అందరు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతం దృష్టి అనేటువంటిది ఒక అవగాహన రాహిత్యంతో కనకపు సింహాసనం మీద శినుకాన్ని కూర్చుండబెడుతుంటే అది ఏం చేస్తుందో అదే చేస్తున్నాడు ఇవాళ ఆయన. అసలు ఒక్క విషయం మరి ఆయనకు అవగాహన ఉందో లేదో కోనసీమకు సంబంధించి, లేకపోతే నాకు దివిసీమకు సంబంధించినటువంటి ఐడియా కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళకున్న కూడా పెద్ద శాపం ఏంటంటే వాళ్ళ కోస్తా, వాళ్ళ సముద్ర తీరమే వాళ్ళకు ఆర్థిక వెన్నుదన్ను. అంతే శాపం కూడా. ప్రతిసారి అక్కడ వచ్చినటువంటి ఏదైతే తుఫాన్లు ఉన్నాయో అన్ని తుఫాన్ల విషయంలో మేము తెలంగాణ ప్రజలము మీకంటే ఎక్కువ కన్నీరు గార్చినాము. మేము వచ్చి అక్కడ దివిసీమ నిర్మాణం చేసినాము. మా తెలంగాణ హైదరాబాద్ సంబంధించినటువంటి రెవెన్యూ అంతా అక్కడికి డైవర్ట్ చేసి ప్రజలను మళ్ళీ పునర్జీవితం చేసి వాళ్ళ జీవితాలను బాగు చేసినటువంటి తెలంగాణ గడ్డ మీద ఇట్లాంటి కామెంటు ఒక అంటే అవగాహన రాహిత్యమైనటువంటి కామెంటు. అసలు అంటే బోడిగుండుకు మోకాలకు జత చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు కోనసీమలో వచ్చిన తుఫాన్ కారణంగా అక్కడ జరిగిన నష్టము ఎవరం కూడా దాన్ని బాధపడతాం. ఎవరికైనా నష్టం జరగొద్దు అనుకుంటాం. సో ప్రకృతి వైపరీత్యంలో జరిగిన నష్టాన్ని తెలంగాణ దిష్టి జరిగిందంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకేముంటుంది. ఇక ఏమి మాట్లాడినా భాస్కర శతకంలో ఒక మాట ఉంటుందమ్మా, తిమిరి కుందేటి కొమ్ములను తేవచ్చని.
అంటే ఇసుక నుంచి తైలం తీయొచ్చు కానీ మూర్ఖుని మనసు రంజిపోలేము అంటూ. ఇట్లాంటి మూర్ఖులను మనం మార్చలేము, వాళ్ళ అవగాహన అంతే. సో వాళ్ళ కామెంట్ కారణంగా తెలంగాణ ప్రజలు నొచ్చుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అంటే పవన్ కళ్యాణ్ అంటేనే పిచ్చి ప్రేలాపనలు, ఆయన సినిమాల డైలాగులు కూడా పిచ్చి ప్రేలాపనలు ఉంటాయి. అట్లాంటి పిచ్చి ప్రేలాపనలో ఇదొక ప్రేలాపనగా తీసుకొని మేము క్షమిస్తున్నాం తప్పితే ఆయనను అంత సీరియస్గా తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఆయన ఒక డిప్యూటీ సీఎం కేడర్లో ఉండి ఇలాంటి మాట్లాడడం జరిగింది. దాదాపు హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ కావచ్చు, 90% ఆంధ్ర ప్రజలే ఇక్కడ ఉంటారు. అంటే దాదాపు ఇప్పుడు ఈ విషయాన్ని నన్ను అడిగినారు కదా, నేను ఇట్లా రియాక్ట్ అయినా కదా, నేను సాఫ్ట్గానే రియాక్ట్ అవుతున్నా. కానీ మీరు ఇదే ఆంధ్ర సంబంధించిన ప్రజల దగ్గర తీసుకపోతే పవన్ కుమార్ని చెప్పుతో కొట్టాలంటారు ఆంధ్ర ప్రజలే. ఈ తెలంగాణ ప్రాంతంలో, ఈ హైదరాబాద్ ఉన్న ప్రజలు ఇట్లా మాట్లాడడం తప్పు, చెప్పుతో కొట్టాలి అని అంటారు. నేను ఆ భాష నేను ఉపయోగిస్తలేను. కానీ ఆంధ్ర సామాన్య ప్రజల దగ్గరకు, ఆంధ్ర లీడర్ దగ్గర తీసుకపోతే ఇదే మాట అంటారు. ఆయన అవగాహన రాత్యం, ఆయన బుద్ధి తక్కువ మాటలు అవన్నీ కూడా. అట్లాంటివి మాట్లాడకుంటే మంచిది. ఆ సీటుకు అంటే డిప్యూటీ సీఎం అనేటువంటి సీటుకు డిగ్నిటీ ఉండాలి, ఒక అంటే మ్యాచ్యూరిటీ ఉండాలి. ఆ మ్యాచ్యూరిటీ అతనికి లేదు, ఆ కారణంగానే అట్లా మాట్లాడినాడు. ఇక దాన్ని మనం మ్యాచ్యూరిటీ లేని దగ్గర గురించి మనం ఇప్పుడు మంచిగా అవగాహన ఉన్నవాడికి చెప్పొచ్చు, అసలే తెలియడానికి చెప్పొచ్చు. కానీ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ఇట్లాంటి వాళ్ళకి చెప్పలేము, వాడు అర్థం కూడా చేసుకోడు. కాబట్టి ఈ మిడిమిడి జ్ఞానం పవన్ కళ్యాణ్ గురించి అంత వర్రీగాము. మేము ఇయ్యాల కాదు, తెలంగాణ ప్రజలకు ఎవరి మీద సుదృష్టి ఉంటుంది కానీ అంటే దుష్ట దృష్టి ఉండదు మాకు. మా సిద్ధాంతం తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ప్రాంతం యొక్క బేసిక్ సిద్ధాంతం జియో జీనేదు. మేము జీవించినాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి, మా భాషను ఎక్కిరించినటువంటి మీ సినిమాలు కూడా చూసినాం రా నాయన. కాబట్టి ఇంత సౌద్భాదం ఉండేటువంటి ప్రాంతం ఇంకొకటి ఉండదు. ఇప్పటికైనా అది తెలుసుకొని వివరించకపోతే నీకు తెలంగాణలో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉండదు. నేను ఇది హెచ్చరిక అనుకో, సలహా అనుకో, ఏదైనా చేసుకో పవన్ గారు. తప్పనిసరిగా నువ్వు తెలంగాణ ఎంట్రీ కావాలంటే నువ్వు మాకు క్షమాపణ చెప్పే తెలంగాణ ఎంట్రీ కావాల్సి వస్తుంది. అప్పటిదాకా నువ్వు తెలంగాణ ఎంట్రీ కావద్దు అని నేను హెచ్చరిక. ఎందుకంటే దృష్టి మళ్ళీ నీకు దాకి నీ సినిమాలు నడవకుంటే నీ డిప్యూటీ సీఎం పోతే తెలంగాణ ఆయన తెలంగాణ ప్రజలలో నువ్వు ఇటు వస్తే మా దృష్టి దాకి నీ డిప్యూటీ సీఎం పదవి పోతుందేమో, లేకపోతే నీ సినిమాలు నడవేమో. అందుకని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి నేను పొరపాటు అయింది అనేటువంటి మాట చెప్పే నువ్వు తెలంగాణ ప్రాంతంలో అడుగు పెట్టాలని ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ప్రజగా నీకు హెచ్చరిక చేస్తున్నాం, నీకు సలహా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాకే తెలంగాణలోకి అడుగు పెట్టాలని కత్తి వెంకటస్వామి గారు అంటున్నారు. థ్యాంక్ యూ.